రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన రైల్ రోకో ఉద్యమానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా కవిత రైల్వే కోర్టుకు వెళ్లారు. గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో కల్వకుంట్ల కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైల్వే ట్రాక్ పై నిరసన చేపట్టగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల తర్వాత ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఇవాళ బీసీలకు చట్టపరంగా ఈ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఎంతోమంది విద్యార్థులకు ఇవాళ కాలేజీలో సీట్లు వస్తలేవు, ఎంతోమందికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా అవుతుంది. ఇట్లా అన్ని రంగాల్లో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏదో తూచు మంత్రంగా కేంద్రానికి పంపిరు, కేంద్రం కూడా చల్లగా అట్లనే ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే కవితమ్మ గారు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కామారెడ్డిలో బూటక హామీ ఇచ్చారు. కాబట్టి అదే కామారెడ్డి జిల్లాలో కవితమ్మ గారు వచ్చేసి రైలు రోకో చేయడం జరిగింది.